హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాము, ప్లింత్ బీమ్ వేసిన తర్వాత కాలమ్ స్టార్చర్స్ వేసుకుని కాలమ్స్ని అప్ టు రూఫ్ లెవెల్, రూఫ్ బీమ్ స్ట్రక్చరల్ డిజైన్ బేస్ చేసుకుని హైట్ ఆఫ్ ది కాలమ్ ఎంత అనేది మనం డిసైడ్ చేసుకుని దాని ప్రకారం కాలమ్ని కాస్టింగ్ చేసుకోవాలనే మాట మనం చెప్పుకున్నాం లాస్ట్ టైం. అయితే కాలమ్ ప్లింత్ బీమ్ పైన మార్కింగ్ చేసుకుని కాలమ్ కాస్ట్ చేయడానికన్నా ముందు స్టార్టర్ అని ఒక పదం చెప్పాను నేను. కాలమ్ స్టార్టర్ అంటే అది షూ. ఎందుకంటే కాలమ్స్ సెంటర్ లైన్ అలైన్మెంట్ అనేది ప్రాపర్గా లేకుండా ఉంటే అలైన్మెంట్స్ అవుట్ అవుతాయి. అవుట్ అయినప్పుడు మనం ఏదైతే పార్టీషన్ వాల్స్ ఇంటర్నల్గా మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటామో ఆ పార్టీషన్ వాల్స్ ఒక ప్రాపర్ అలైన్మెంట్ తోటి డైమెన్షన్స్ ప్రకారంగా కాలమ్ సర్ఫేస్ టు సర్ఫేస్ అలైన్ చేసుకుని కట్టడం జరుగుతుంది. అలా కట్టేటప్పుడు కాలమ్ కనుక వెర్టికాలిటీ లేకుండా అలైన్మెంట్ ఇంప్రాపర్గా ఉన్నట్లయితే అవి అవుట్ అయ్యి వాల్ నుంచి వాల్ లెవెల్ నుంచి బయటకో లోపలికో వెళ్ళటం జరుగుతుంది. అలా వెళ్ళినప్పుడు మనం దాన్ని మేనేజ్ చేసుకోవడానికి ఐదర్ థిక్నెస్ ఆఫ్ ప్లాస్టరింగ్ పెంచుకోవడము, లేదంటే ఏదైతే సర్ఫేస్ మనకి అలైన్మెంట్ ఆఫ్ ది వాల్ నుంచి బయటకు వచ్చిందో ఆ బయటకు వచ్చిన వాల్ సర్ఫేస్ని కాంక్రీట్ సర్ఫేస్ని చిప్ చేసుకోవడం అనేది అవసరం పడుతుంది. అలాంటి పరిస్థితి ఎదురైతే కాలమ్ స్ట్రక్చరల్ రీఎన్ఫోర్స్మెంట్కి ఉండవలసిన కవర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఆర్సీసీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రెండు ఉంటాయి. ఒకటి ఆర్సీసీ రీఎన్ఫోర్స్మెంట్కి కాంక్రీట్కి ఉండేటువంటి ప్రాపర్ బాండింగ్ అనేది, అలాగే ఆ స్ట్రెంగ్త్ అనేది క్లియర్ కట్గా ఆ లోడ్ డిజైన్ లోడ్ తీసుకోవాలి అంటే ప్రాపర్ కవర్ అనేది చాలా ఇంపార్టెంట్. రీఎన్ఫోర్స్మెంట్ నుంచి కాలమ్స్కి 40 mm అంటే 1.5 inch థిక్నెస్ ఆల్ అరౌండ్ కాంక్రీట్ కవర్ అనేది ఉండాలి. అది మాత్రం మస్ట్గా ఉండేటట్టుగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. దానికి కాలమ్ బాక్స్ కాంక్రీట్ కాస్టింగ్ చేసేటప్పుడే కవర్ బ్లాక్స్ని వినియోగించాలి. ఆ కవర్ బ్లాక్స్ పెట్టడం వల్ల కాలమ్ రీఎన్ఫోర్స్మెంట్ 4 వైపులా కూడా ఈక్వల్గా మధ్యలో ఉంటుంది కాలంకి. అలాగే దాని యొక్క డిజైన్ లోడ్ని చాలా సులభంగా అది ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతుంది. ఇంకొక పాయింట్ మనం అబ్జర్వ్ చేయవలసింది, ఆర్సీసీ కాలమ్స్ లేదా ఆర్సీసీ బీమ్స్, ఆర్సీసీ స్లాబ్స్, ఫుటింగ్స్, ఎనీ రీఎన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ వర్క్ మనం కాస్టింగ్ చేసేటప్పుడు ఒక ప్రధానమైన జాగ్రత్త తీసుకోవాలి. అదేంటంటే కాంక్రీట్ కంపల్సరీగా వైబ్రేట్ చేయాలి. కాంక్రీట్ పోరింగ్ అప్పుడు వైబ్రేషన్ చేసుకోవాలి. ఆ వైబ్రేషన్ చేసుకోవటం వల్ల కాంక్రీట్లో ఉండేటువంటి పోరస్ అనేటువంటి నేచర్ తగ్గి ప్రాపర్ కాంటాక్ట్ తోటి కాంపాక్టెడ్గా కాంక్రీట్ అనేది బాండింగ్ బాగుంటుంది. దానివల్ల ప్రాపర్ స్ట్రెంగ్త్ని, డిజైన్ స్ట్రెంగ్త్ని అటైన్ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అత్యంత ప్రధానమైన అంశం మనం కన్స్ట్రక్షన్ అంటూ మొదలుపెట్టిన దగ్గర నుంచి పాటించవలసింది ఇంకొకటి ఉంది, అది క్యూరింగ్. వాటర్ అనేది కంపల్సరీగా కాంక్రీట్కి కానీ ఎనీ సిమెంట్ వర్క్ విచ్ వీఆర్ యూజింగ్ ఫర్ కన్స్ట్రక్షన్, అలాంటి ప్రతి సిమెంట్ వర్క్ని దాని యొక్క రికమెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది క్యూరింగ్కి. ఆ క్యూరింగ్ పీరియడ్ని కంపల్సరీగా మనం పాటించాలి. అది మనం మర్చిపోకుండా ఉండడం కోసం జనరల్ ప్రొసీజర్ ఏం ఫాలో చేస్తామంటే, ఏదైతే డేట్ వరకు మనం క్యూరింగ్ చేయాలో ఆ డేట్ అక్కడ దానిపైన రాస్తాం. కాలమ్స్ పైన కానీ, అలాగే వాల్స్ పైన కానీ, ప్లాస్టరింగ్ చేసిన తర్వాత కానీ పెయింట్ తీసుకుని ఆ పెయింట్ తోటి ఈరోజు మనం ప్లాస్టరింగ్ చేస్తే క్యూరింగ్ అనేది ప్లాస్టరింగ్కి అయితే 10 days చేస్తాము, అలాగే బ్రిక్ వర్క్ అయితే 10 days చేస్తాము. ఆర్సీసీ కనుక అయినట్లయితే మినిమం 15 days, మ్యాక్సిమం 28 days లేదా 21 days. అంతవరకు కాంక్రీట్కి ఇమ్మర్షన్ అనేది అవసరం. వాటర్లో ఇట్ షుడ్ బి ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్, లేదా పాండింగ్ అనేది చేయాలి. అలాగే కాలమ్స్కి వచ్చేసరికి మనం పాండింగ్ చేయలేము. అలాగే హాట్ సన్లో మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు సమ్మర్లో అలాంటి పీరియడ్స్లో చాలా త్వరగా డ్రై అయిపోతూ ఉంటాయి. దానివల్ల కాంక్రీట్ అనేది సెట్టింగ్ ప్రాసెస్లో డీహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. ఆ డీహైడ్రేషన్ అనేది తగ్గడం కోసం మనం కంపల్సరీగా దాన్ని ఫ్రీక్వెంట్గా వాటర్ చేస్తూ ఉండాలి. ఆ వాటర్ కంటెంట్ అనేది ఆ వాల్ సర్ఫేస్ పైన, అంటే కాంక్రీట్ సర్ఫేస్ పైన మీద ఎక్కువసేపు నిలిచి ఉండటం కోసం మనం జనరల్గా సాధారణంగా వాడే ఒక పద్ధతి ఏంటంటే, గన్నీ బ్యాగ్స్ తీసుకుని గన్నీ బ్యాగ్స్ తోటి ఆ కాలమ్ సర్ఫేసెస్ని రోల్ చేసి దాన్ని అలా పెట్టేసి ఉంచుతాము. రోల్ చేసి దాన్ని కట్టేసి ఉంచుతాము. ఇది కంపల్సరీగా మనం పాటించాలి. అలా చేయటం వల్ల ఏదైతే డిజైన్ చేయబడిన స్ట్రెంగ్త్ అనేది ఉంటుందో అది మనం మ్యాక్సిమం అటైన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇది బాగా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అలాగే మనం ఎవరైతే ఈ వర్కర్స్ ఉంటారో వాళ్ళతో కూడా మనం చాలా జాగ్రత్తగా చెప్పాలి. అలైన్మెంట్ ఆఫ్ కాంక్రీట్ కాలమ్స్, అలాగే ప్లంబ్ చెక్ చేసుకోవటం. కాలం వెర్టికాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్.
ఆ వర్టికాలిటీ అనేది పోతే కనుక అన్ని రకాలుగా మనకి సమస్యలు వస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు కాలం అలైన్మెంట్ ఎలా ఉందో అలానే బీమ్స్ పెడతాం. ఆ బీమ్స్ పెట్టినప్పుడు ఈ బీమ్స్ కూడా అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాలం కనుక ఒకవేళ పొరపాటుని అటో ఇటో కనుక తిరగటమో, ఒరిగిపోవటమో ఏదైనా జరిగినట్లయితే అది ఆ అలైన్మెంట్ అనేది ఈ వాల్‌తో పాటు ఆ బీమ్ కూడా మిస్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకి. యూజువల్‌గా ఈ సమస్య మనకి ఎప్పుడు ఎదురవుతుందంటే బ్రిక్ వర్క్ చేసి ప్లాస్టరింగ్ చేసేటప్పుడే ఆ ప్రాబ్లమ్‌ని మనం ఫేస్ అవుతాం. జనరల్‌గా ఏమవుతుందంటే ప్రాపర్టీస్ ఆఫ్ కాంక్రీట్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ బ్రిక్ వర్క్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అనేది డిఫరెంట్‌గా ఉంటాయి. డిఫరెంట్ టెంపరేచర్స్‌లో, డిఫరెంట్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్‌లో. అలాంటి సందర్భాల్లో క్రాక్స్ కూడా డెవలప్ అవుతాయి. ఈ క్రాక్స్ డెవలప్ కాకుండా ఉండడం కోసం మనం జనరల్‌గా ఏం చేస్తామంటే ఒక డైమండ్ జాలి అనేది ఒక సర్ఫేస్ పైన పెట్టేసేసి దాన్ని ఫిక్స్ చేసుకొని దాని మీద ప్లాస్టరింగ్ చేస్తాం. సో దట్ ఏంటంటే వి విల్ ఎన్ష్యూర్ ద క్రాక్స్ ఇన్ బిట్వీన్ ఆర్సీసీ అండ్ బ్రిక్ వర్క్ జాయింట్స్. సో ఇదొకటి. నెక్స్ట్ కాలం కాంక్రీట్ అనేది వేసేసుకుని ప్రాపర్‌గా క్యూరింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకొకటి స్లాబ్ సెంటరింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. స్లాబ్ సెంటరింగ్ చేసుకునేటప్పుడు కూడా స్లాబ్ టు స్లాబ్ ఫ్లోర్ హైట్ అనేది మనం 10 ఫీట్లు లేదా 10.5 ఫీట్లు లేదా 11 ఫీట్లు అలా పెట్టుకుంటాం. అలా పెట్టుకునే క్రమంలో కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఎక్కువ హైట్ కావాలి నాకు అనేసి చాలా హైట్ పెంచుతూ ఉంటారు. సో ఈ హైట్‌ని ఎక్కువగా పెంచే ప్రాసెస్‌లో లాంగ్ కాలం అనేటువంటి సమస్య రాకోకుండా చూసుకోవాలి. ఏ ఒక్క కాలమైనా కానీ ప్లింత్ బీమ్ లెవెల్ నుంచి రూఫ్ బీమ్ లెవెల్ వరకు మధ్యలో వితౌట్ ఎనీ టై బీమ్ కనుక ఉన్నట్లయితే అది మనకి లాంగ్ కాలం కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అది 12 ఫీట్కి మించి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఆ టెక్నికల్ స్పెసిఫికేషన్ అంతా మీకు స్ట్రక్చరల్ ఇంజనీర్ చెప్తారు. దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ మధ్యలో ఏదైతే బీమ్ ఒకవేళ అలా హైట్ కనుక డబల్ హైట్ కనుక వచ్చినట్లయితే దానికి ఒక టై బీమ్ అనేది ఎట్ రెగ్యులర్ ఫ్లోర్ లెవెల్లో ఇవ్వవలసి ఉంటుంది. దాన్ని ఒకటి కంపల్సరీగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ ఒక పాయింట్ గమనించుకోవాలి. నెక్స్ట్ మనం స్టెయిర్ కేస్ యథావిధిగా క్రాష్ చేసుకుంటాం. స్టెయిర్ కేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రూఫ్ లెవెల్ వరకు సెంటరింగ్ అది ప్లాన్ చేసుకుంటాం. యాజ్ పర్ ది డ్రాయింగ్ స్ట్రక్చరల్ డిజైన్స్ మనము సెంటరింగ్ అంతా ప్లేస్ చేసుకుంటాము. బీమ్స్ ఎలా వస్తాయో ఆ బీమ్స్ పొజిషన్స్ అన్ని చెక్ చేసుకుని ఆ బీమ్స్కి తగినట్టుగా సెంటరింగ్ పొజిషన్స్ కూడా అన్నీ ప్రాపర్గా పెట్టుకుంటాము. అలాగే లెవెలింగ్ ఆఫ్ సెంటరింగ్, ప్యాకింగ్ ఆఫ్ జాయింట్స్ ఇవన్నీ చూసుకుంటాం. ఇవన్నీ చూసుకున్న తర్వాత కాలమ్స్లో పెద్దగా మనకి సమస్య ఉండదు ఈ హనీకోమ్స్ రావటం అనే విషయంలో. ఎందుకంటే కాలమ్స్ అనే బాక్సెస్ చాలా ప్రాపర్గా ఉంటాయి. అటు మనం కంప్లీట్గా బోల్ట్ అండ్ నట్ తోటి ప్రాపర్గా టై చేసి ఫిక్స్ చేసి టైట్ చేసి పెట్టేస్తాం. అందువల్ల అందులో నుంచి ఎక్కడ కూడా కాంక్రీట్ స్లరీ కానీ సిమెంట్ స్లరీ కానీ బయటకు లీక్ అయ్యే అవకాశం ఉండదు. సో హనీకోమ్స్ రావడం అనేది పెద్దగా అవకాశం ఉండదు. కానీ స్లాబ్స్ విషయంలో అలా కాదు. స్లాబ్స్లో జాయింట్స్ ఉంటాయి, అన్ఈవెన్ స్పాన్స్ ఉంటాయి. ఈ అన్ఈవెన్ స్పాన్స్ వల్ల అక్కడ పెట్టిన సెంటరింగ్ బోర్డ్స్ ప్రాపర్గా అడ్జసెంట్ టు సైడ్ బై సైడ్ ఫిట్ కాకపోవడం వల్ల అక్కడక్కడ మనం గ్యాప్స్ని వుడ్తో ప్యాకింగ్ చేయాల్సి వస్తుంది. లేదా ఏదైనా అదర్ మెటీరియల్ ప్లైవుడ్ కానీ వుడ్ కానీ ఏదైనా కానీ వాటితో ప్యాక్ చేస్తాం. అలా ప్యాక్ చేసినప్పుడు ఏర్పడే గ్యాప్ల్లో నుంచి సిమెంట్ స్లరీ బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ సెంటరింగ్ బోర్డ్స్ జాయింట్స్లో నుంచి కూడా సిమెంట్ స్లరీ కిందకి ఎక్కువగా వృధాగా పోయే అవకాశం ఉంటుంది. దానివల్ల కాంక్రీట్లో పోరస్ నేచర్ పెరిగి ఆ టెక్స్చర్ అనేది బాండింగ్ అనేది తగ్గుతుంది. ఈ వైబ్రేషన్ పెట్టినప్పుడు ఇంకా కొంచెం స్లరీ కిందకి వెళ్ళిపోతుంది. సో అలాంటి ప్రాబ్లం రాకోకుండా దాన్ని టేప్స్ తోటి ఆ జాయింట్స్ అన్నింటినీ ప్రాపర్గా కవర్ చేసుకోవాలి. అలాగే స్లాబ్ కూడా రిక్వైర్డ్ కవర్ ఏదైతే కాంక్రీట్ వర్టికల్ సర్ఫేసెస్ ఆఫ్ ది కాంక్రీట్ బీమ్స్లో వచ్చేసరికి సైడ్స్ బాటమ్ అనేది కంపల్సరీగా 1 ఇంచ్ మినిమం కవర్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అలాగే స్లాబ్ విషయానికి కూడా ఇదే వర్తిస్తుంది. అలాగే థిక్నెస్ ఆఫ్ ది స్లాబ్ని బేస్ చేసుకుని మనం రీఎన్ఫోర్స్మెంట్ ఎలా అయితే వాళ్ళు ఇస్తారో స్పాన్స్ని బట్టి ఆ రీఎన్ఫోర్స్మెంట్లో క్రాంక్స్ ఉంటాయి, అవన్నీ మెయింటైన్ చేసుకోవాలి. స్లాబ్ రీఎన్ఫోర్స్మెంట్ కట్టేటప్పుడు స్పాన్స్లో క్రాంక్స్ ఇస్తారు. అలాగే ఆ క్రాంక్స్ అంటే 1 వే స్లాబ్ 2 వే స్లాబ్ అలా 2 రకాలుగా ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ ది స్లాబ్ సైజ్, రూమ్ సైజ్. ఆ స్పాన్ని బట్టి 1 వేనా 2 వేనా అనేది స్ట్రక్చరల్ ఇంజనీర్ ఇస్తారు. ఆ ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారంగా మనం దాన్ని జాగ్రత్తగా టై చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా రాడ్స్ అనేవి కూడా టాప్లో ఎక్స్ట్రా రీఎన్ఫోర్స్మెంట్. ఆ ఎక్స్ట్రా రీఎన్ఫోర్స్మెంట్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా డ్రాయింగ్లో స్పెసిఫై చేస్తారు. దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుని మెయింటైన్ చేసుకోవాలి. ఈ బీమ్స్లో కూడా వచ్చేసరికి మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్తో పాటుగా టాప్ ఎక్స్ట్రా రీఎన్ఫోర్స్మెంట్ ఉంటాయి. ఎండ్స్లో ఉంటుంది. అలాగే స్పాన్ మీద డిపెండ్ అయ్యే మిడిల్ ఆఫ్ ది స్పాన్స్లో కూడా బీమ్స్లో ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తగా డ్రాయింగ్ని స్టడీ చేసుకుని అర్థం చేసుకోవాలి.
చేసుకుని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా సరే మనం స్లాబ్ చేసేటప్పుడు మనకు అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు కనుక ఎవరైతే స్ట్రక్చరల్ ఇంజనీర్ని మనము ఈ డ్రాయింగ్ తీసుకుంటున్నామో వారితో ముందుగానే మనం ఒక టైం షెడ్యూల్ ప్లాన్ చేసుకుని ఫలానా రోజు మనం కాంక్రీట్ వేసుకుంటున్నాం అనుకుంటే కనుక ఆ డ్యూ పీరియడ్లో వీళ్ళని కూడా వచ్చి ఒకసారి సైట్ విజిట్ చేసి ఆ స్లాబ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది ప్రాపర్గా టై చేశారా, యాజ్ పర్ డ్రాయింగ్ ఉందా లేదా, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని అది మనం ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా మనం కాంక్రీట్ కాస్టింగ్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ రకంగా మనం స్లాబ్ రీఎన్ఫోర్స్మెంట్ అలాగే కాలమ్స్ కాస్టింగ్ ఇవన్నీ చేసుకోవాలి. కాంక్రీట్లో వీలైనంత వరకు హానికమ్స్ రాకుండా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అదొకటి కొంచెం ప్రధానంగా చూసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే కాంక్రీట్ యొక్క స్ట్రెంగ్త్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ డిజైన్డ్ ప్రపోర్షన్ ఆఫ్ కాంక్రీట్. ఆ డిజైన్డ్ ప్రపోర్షన్ ఆఫ్ కాంక్రీట్ అనేది స్ట్రక్చరల్ ఇంజనీర్ కంపల్సరీగా ప్రతి ఒక్క మెంబర్కి అది కాలమ్స్ కానీ అలాగే బీమ్స్ కానీ స్లాబ్ కానీ ఏదైనా సరే కంపల్సరీగా మెన్షన్ చేస్తారు. ఆ మెన్షన్ చేసిన ప్రకారమే రికమెండెడ్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ మనం రెడీమిక్స్ ద్వారా అయితే కనుక నో ప్రాబ్లం. ఎందుకంటే రెడీమిక్స్ వాళ్ళే మనకు చెప్తారు M20 గ్రేడ్ కావాలా, M25 గ్రేడ్ కావాలా, ఏ గ్రేడ్ కావాలి మీకు కాంక్రీట్ అనేది వాళ్ళే అడుగుతారు. దాని ప్రకారంగా మనం డిసైడ్ చేసుకుని చెప్పొచ్చు. ఆ స్ట్రక్చరల్ ఇంజనీర్ చెప్తారు కనుక. అది ఇప్పుడు నేను చెప్పే కేసు ఏంటంటే ఎవరైతే ఈ రెడీమిక్స్ కాంక్రీట్ వేసుకునే దానికి వీలు కాని పరిస్థితుల్లో డైరెక్ట్గా మనం కాస్ట్ ఆన్ సైట్ అనే ప్రాసెస్లో అంటే మిక్సర్ పెట్టుకుని విడివిడిగా మెటీరియల్ 20 mm మెటల్ కానీ, శాండ్ కానీ, సిమెంట్ కానీ విడిగా ప్రొక్యూర్ చేసుకుని లేబర్ని పెట్టుకుని వారి ద్వారా మనం కాంక్రీట్ వేసుకోవాలనే పరిస్థితుల్లో ఈ ప్రపోర్షన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకునేటట్టుగా మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఈ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.